హలో ఎవరివన్. ఈరోజు మనం ఇంజనీరింగ్ మెటీరియల్స్ పైన ఒక 10 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం తెలుగులో. చూడండి, ఇంజనీరింగ్ మెటీరియల్ అన్న మెటీరియల్ సైన్స్ అన్న ఒకటే సబ్జెక్ట్. డిప్లొమా మెకానికల్ వాళ్ళకి ఉంటుంది, ఇది బీటెక్ వాళ్ళకి కూడా ఉంటుంది. బట్ ఈ వీడియోలో డిప్లొమా వాళ్ళకి సెమ్ ఎగ్జామ్లో కవర్ అయిన ఒక 10 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ స్లాగ్, వేర్ ఈజ్ ఇట్ యూజ్డ్? సో స్లాగ్ అంటే ఏంటి, అది ఎక్కడ యూజ్ చేస్తారు? సో స్లాగ్ ఈజ్ ఏ స్టోనీ వేస్ట్ మ్యాటర్ సెపరేటెడ్ ఫ్రమ్ మెటల్స్ డ్యూరింగ్ ద స్మెల్టింగ్ ఆర్ రిఫైనింగ్ ఆఫ్ ఓర్. సో ఇప్పుడు మనం ఒక ఓర్ తీసుకున్నాం అనుకోండి, ఎర్త్ ఓర్, దాన్ని మనం రిఫైనింగ్ చేస్తాం. రిఫైనింగ్ చేసి దాని నుంచి మెటీరియల్స్, డిఫరెంట్ మెటల్స్ని సెపరేట్ చేస్తాం. సో ఈ సెపరేషన్ ప్రాసెస్లో మనకి ఒక స్టోనీ వేస్ట్ మెటీరియల్ అనేది ఫామ్ అవుతుంది, అదే స్లాగ్ అనమాట. ఓకే, దీని యూజెస్ చూడండి. స్లాగ్ ఈజ్ ద రా మెటీరియల్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్కి రా మెటీరియల్గా యూజ్ చేస్తారు స్లాగ్. అండ్ యూజ్డ్ ఇన్ టెంపరేచర్ కంట్రోల్ ఆఫ్ స్మెల్టింగ్. సో ఈ స్మెల్టింగ్ ప్రాసెస్లో స్మెల్టింగ్ ఆర్ మెల్టింగ్ ఆర్ రిఫైనింగ్ అన్నీ ఒకటే మీనింగ్ వస్తాయి. సో ఈ ప్రాసెస్లో టెంపరేచర్ కంట్రోల్ చేయడానికి స్లాగ్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్, యూజ్డ్ ఇన్ రీఆక్సిడేషన్ ఆఫ్ ది ఫైనల్ లిక్విడ్ మెటల్. సో ఈ లిక్విడ్ మెటల్ని రీఆక్సిడేషన్ చేయడానికి కూడా ఈ స్లాగ్ అనేది యూజ్ చేస్తారనమాట. ఈ స్లాగ్లో ఉండిపోయిన ఆక్సిజన్ కంటెంట్ అనేది అక్కడ ఫైనల్ స్టేజ్లోన యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్, డిఫైన్ హీట్ ట్రీట్మెంట్. వాట్ ఆర్ ద స్టేజెస్ ఇన్ హీట్ ట్రీట్మెంట్? సో హీట్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, అందులో ఏ స్టేజెస్ ఉంటాయి? ద హీట్ ట్రీట్మెంట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ ద స్ట్రక్చర్ అండ్ దేర్ఫోర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ అండ్ అలాయ్స్ బై కంట్రోల్డ్ హీటింగ్ అండ్ కూలింగ్ ఇన్ ద సాలిడ్ స్టేట్. సో హీట్ ట్రీట్మెంట్ అంటే ఆ మెటీరియల్ తాలూకా స్ట్రక్చర్ని చేంజ్ చేయడం అనమాట. సో స్ట్రక్చర్ చేంజ్ అయిందంటే ఆటోమేటిక్గా ఆ మెటీరియల్ తాలూకు ప్రాపర్టీస్ చేంజ్ అవుతాయి. సో ఇది ఎలా చేస్తారు అంటే హీటింగ్ అండ్ కూలింగ్ ప్రాసెస్లో చేస్తారనమాట. ఒక స్పెసిఫిక్ టెంపరేచర్ వరకు హీట్ చేయడం, తర్వాత ఒక స్పెసిఫిక్ ప్రాసెస్లో దాన్ని కూలింగ్ చేయడం. సో ఈ హీటింగ్ అండ్ కూలింగ్ వల్ల ఆ మెటీరియల్ తాలూకు స్ట్రక్చర్ మారుతుంది. స్ట్రక్చర్ మారి ప్రాపర్టీస్ అనేవి చేంజ్ అవుతాయి. సో ఈ ప్రాసెస్ని హీట్ ట్రీట్మెంట్ అని అంటాం. సో స్టేజెస్ చూడండి, స్టేజెస్ ఆఫ్ హీట్ ట్రీట్మెంట్. హీటింగ్ ద మెటల్ టు ప్రీ డిటర్మైన్డ్ టెంపరేచర్, అంటే ఆల్రెడీ నిర్ధారించిన టెంపరేచర్ వరకు ఆ మెటల్ని హీట్ చేస్తాం, ఇది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్, హోల్డింగ్ ద మెటల్ అట్ దట్ టెంపరేచర్ అంటిల్ ద స్ట్రక్చర్ చేంజ్. సో మనకు కావాల్సినట్టుగా స్ట్రక్చర్ చేంజ్ అయ్యేటంత వరకు ఆ టెంపరేచర్, ఆ ప్రీ డిటర్మైన్ టెంపరేచర్ని హోల్డ్ చేసి ఉంచుతాం అనమాట. అదే టెంపరేచర్ మెయింటైన్ చేస్తాం, ఎక్కువ చేయము తక్కువ చేయము. ఓకే, ఆ స్పెసిఫిక్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తాం సెకండ్ స్టేజ్లో. నెక్స్ట్ ఫైనల్ స్టేజ్ చూడండి, కూలింగ్ ఆఫ్ ది మెటల్ అట్ సెర్టెన్ రేట్. సో ఇప్పుడు ఈ మెటల్ని, హీట్ చేసిన మెటల్ని కూల్ చేస్తాం అనమాట. అది కూడా ఒక స్పెసిఫిక్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, ఆ ప్రాసెస్లో మనం కూలింగ్ అనేది చేస్తాం. నెక్స్ట్, లిస్ట్ ఎనీ 6 మెథడ్స్ ఆఫ్ హీట్ ట్రీట్మెంట్ ఆఫ్ స్టీల్స్. సో ఇప్పుడు చెప్పుకున్నట్టే హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్లో మనకి ఒక 8 డిఫరెంట్ ప్రాసెస్లు ఉన్నాయి. ఇందులో మీకు ఏవో 6 మెన్షన్ చేయమన్నాడు. సో ఇక్కడ నువ్వు మెన్షన్ చేస్తాం. చూడండి, ఎనీలింగ్, నార్మలైజింగ్, హార్డనింగ్, టెంపరింగ్, మార్ టెంపరింగ్, అస్తన్ టెంపరింగ్, సర్ఫేస్ హార్డనింగ్, కేస్ హార్డనింగ్. సో వీటన్నింటిలోన ప్రాసెస్ ఒకటే, హీటింగ్ చేయడం, ఆ హీట్ని మెయింటైన్ చేయడం, తర్వాత కూలింగ్ చేయడం. బట్ కొద్దిగా టెంపరేచర్స్ అనేది కొద్దిగా చేంజ్ అవుతాయి, ప్రొసీజర్ కొద్దిగా చేంజ్ అవుతాయి. బట్ ఈ 3 స్టేజెస్ కామన్ అనమాట. హార్డనింగ్ షుడ్ నెవర్ బి ఏ ఫైనల్ హీట్ ట్రీట్మెంట్ ఫర్ స్టీల్. వై? సో హార్డనింగ్ అనేది ఫైనల్ హీట్ ట్రీట్మెంట్ ఎందుకు కాకూడదు అని వీడు క్వశ్చన్ అడిగాడు. సో ఎందుకు అనేది చూడండి,
Structure of steel obtained after hardening is not suitable for industrial applications because of brittleness and high internal stresses. This develops cracks and distortions. These are eliminated by subsequent heat treatment called tempering. సో ఇప్పుడు చూడండి, ఈ హార్డనింగ్ అనే హీట్ ట్రీట్మెంట్ చేశాక మెటీరియల్ అనేది బ్రిట్టల్గా మారిపోతుంది అనమాట. బ్రిట్టల్ అంటే మనకి దాని మీద ఏదైనా మెటీరియల్ పైన మనం మామూలు ఫోర్స్ అప్లై చేసిన డిఫార్మేషన్ ఏది కనిపించకుండానే బ్రేక్ అయిపోవడం అనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి గ్లాస్ని ఇప్పుడు కొద్దిగా బెండ్ చేస్తున్నట్టు మీరు ట్రై చేశారనుకోండి, అది బెండ్ అయినట్టు కనిపించదు కానీ వెంటనే క్రాక్ వచ్చి పగిలిపోతుంది. ఓకే, సో అలా బ్రిట్టల్గా మారిపోతుంది హార్డనింగ్ అనే హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ తర్వాత. సో ఈ హార్డనింగ్ ప్రాసెస్ తర్వాత మనం వెంటనే టెంపరింగ్ అనే ప్రాసెస్ చేయాలి. సో అప్పుడు ఆ బ్రిటిల్నెస్ అనేది రిమూవ్ అయిపోతుంది, అలాగే ఇంటర్నల్ స్ట్రెస్సెస్ కూడా రిమూవ్ అయిపోతాయి. వాట్ ఈజ్ అలాయ్ స్టీల్? వై ఆర్ అలాయింగ్ ఎలిమెంట్స్ యాడెడ్ టు స్టీల్? సో అలాయ్ స్టీల్ అంటే ఏంటి, ఆ అలాయింగ్ ఎలిమెంట్స్ ఎందుకు యాడ్ చేస్తాం? సో చూడండి, స్టీల్ కంటైనింగ్ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ అలాయింగ్ ఎలిమెంట్ ఆర్ కాల్డ్ అలాయ్ స్టీల్స్. ఇప్పుడు ఏ స్టీల్స్లో అయితే మనకి ఒక ప్రాపర్ అలాయింగ్ ఎలిమెంట్ అనేది యాడ్ అయి ఉంటుందో దాన్ని మనం అలాయ్ స్టీల్ అని అంటాం అనమాట. సో పర్పస్ చూడండి, అలాయింగ్ ఎలిమెంట్స్ ఆర్ యాడెడ్ టు అబ్టైన్ మెకానికల్ ప్రాపర్టీస్ లైక్ స్ట్రెంగ్త్, హార్డ్నెస్, క్రీప్, ఫెటిగ్యూ రెసిస్టెన్స్ అండ్ టఫ్నెస్. సో సెర్టైన్ మెకానికల్ ప్రాపర్టీస్ని మనం అబ్టైన్ చేయడానికి ఈ స్టీల్స్లో మనం అలాయింగ్ ఎలిమెంట్ అనేది యాడ్ చేస్తాం. ఈ ఎలిమెంట్ అనేది ఏదైనా అవ్వచ్చు, వేరే అదర్ మెటల్స్ ఏవైనా యాడ్ చేస్తాం అనమాట, సెర్టైన్ పర్సంటేజ్. సో ఆ కాంబినేషన్ వల్ల దీని తాలూకు ప్రాపర్టీస్, మెకానికల్ ప్రాపర్టీస్ అనేవి చేంజ్ అవుతాయి. మనకి ఏ ప్రాపర్టీ కావాలో ఆ ప్రాపర్టీకి తగ్గట్టుగా స్పెసిఫిక్ అలాయింగ్ ఎలిమెంట్ అనేది యాడ్ చేస్తాం. నెక్స్ట్, డిస్టింగ్విష్ డిస్ట్రక్టివ్ టెస్ట్ ఫ్రమ్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్. సో ఇక్కడ మనకి డిస్ట్రక్టివ్ టెస్ట్ అంటే ఏంటి, నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్ అంటే ఏంటి, రెండింటికి మధ్యన డిఫరెన్సెస్ అడిగారు అనమాట. సో ఇక్కడ చూడండి, డిస్ట్రక్టివ్ టెస్ట్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్. డిస్ట్రక్టివ్ టెస్ట్ ఏంటంటే స్పెసిమెన్ ఫెయిల్స్ ఆఫ్టర్ టెస్టింగ్, అంటే టెస్టింగ్ చేయగానే స్పెసిమెన్ అనేది ఫెయిల్ అయిపోతుంది, అందుకే దీన్ని డిస్ట్రక్టివ్ టెస్ట్ అంటాం. అంటే ఇందులో డిస్ట్రాయ్ అయిపోతుంది మెటీరియల్, స్పెసిమెన్. నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్ చూడండి, స్పెసిమెన్ డస్ నాట్ ఫెయిల్ ఆఫ్టర్ టెస్టింగ్, ఇందులో ఎటువంటి డ్యామేజ్ అనేది జరగదు స్పెసిమెన్కి. స్పెసిమెన్ కెనాట్ బి రీయూజ్డ్. సో డిస్ట్రక్టివ్లో ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది కాబట్టి అది యూజ్ చేసుకోలేం. నాన్ డిస్ట్రక్టివ్లో స్పెసిమెన్ కెన్ బి రీయూజ్డ్, అది డ్యామేజ్ అవ్వలేదు కాబట్టి రీయూజ్ చేసుకోవచ్చు. డిస్ట్రక్టివ్ టెస్ట్ ఇట్ ఈజ్ లెస్ కాస్ట్లియర్, సో ఇది తక్కువ కాస్ట్. నాన్ డిస్ట్రక్టివ్ అనేది ఎక్కువ కాస్ట్ అనమాట, ఎక్విప్మెంట్ కాస్ట్. నెక్స్ట్, ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ మెకానికల్ ప్రాపర్టీస్. డిస్ట్రక్టివ్ టెస్ట్ అన్ను మెకానికల్ ప్రాపర్టీస్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తారు. నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్ ఏమో యూజ్డ్ టు ఫైండ్ ఇంటర్నల్ డిఫెక్ట్స్. మెటీరియల్లో ఏమైనా ఇంటర్నల్ డిఫెక్ట్స్ ఏవైనా ఉంటే అవి ఫైండ్ అవుట్ చేయడానికి నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్ అనేవి యూజ్ చేస్తారు. డిఫైన్ ద టర్మ్ సబ్స్టిట్యూషనల్ సాలిడ్ సొల్యూషన్ అండ్ ఇంటర్స్టిషియల్ సాలిడ్ సొల్యూషన్. సో సబ్స్టిట్యూషనల్ సాలిడ్ సొల్యూషన్ అంటే ఏంటి, ఇంటర్స్టిషియల్ సాలిడ్ సొల్యూషన్ అంటే ఏంటి అని క్వశ్చన్ అడిగాడు. సో ఫస్ట్ వన్ చూడండి, సబ్స్టిట్యూషనల్ సాలిడ్ సొల్యూషన్. ద ఆటమ్స్ ఆఫ్ ది సాలిడ్ solute. The atoms of the solute substitute for atoms of the solvent in the lattice structure of the solvent. These formed when the solute and solvent atoms are equal diameter. సో ఇక్కడ ఈ ఫిగర్ చూడండి, ఈ రైట్ సైడ్ ఉన్న ఫిగర్, ఇక్కడ యాటమ్స్ అన్నీ ఈ రౌండ్గా ఉన్నవి యాటమ్స్. ఓకే, సో ఇప్పుడు మనకి సొల్యూట్ అలాగే సాల్వెంట్ ఉన్నాయి. సో ఈ సాల్వెంట్ ప్లేస్లో సొల్యూట్ సరిపోయేటట్టుగా, ఈ సాల్వెంట్ యాటమ్ అలాగే సొల్యూట్ యాటమ్ రెండు ఒకే సైజు ఉన్నాయనుకోండి, ఒకదాని ప్లేస్లో ఇంకోటి సబ్స్టిట్యూట్ అయిపోద్ది అనమాట. ఓకే, ఒకదాని ప్లేస్లోకి ఇంకోటి ఎమర్జ్ అయిపోద్ది.
సో అలా ఎమర్జ్ అయిపోతే సబ్స్టిట్యూట్ అయిపోతే దాన్ని సబ్స్టిట్యూషనల్ సాలిడ్ సొల్యూషన్ అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇది కాపర్, Cu అనేది కాపర్, Ni అనేది నికెల్ అనమాట. ఈ కాపర్ అండ్ నికెల్ యాటమ్ సైజెస్ అనేది ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఓకే, ఒకదాని ప్లేస్లో ఇంకోటి ఈజీగా సబ్స్టిట్యూట్ అయిపోగలవు. సో ఇలా సబ్స్టిట్యూట్ అయ్యేవి సబ్స్టిట్యూషనల్ సాలిడ్ సొల్యూషన్స్. నెక్స్ట్ చూడండి, ఇంటర్స్టీషియల్ సాలిడ్ సొల్యూషన్. These are formed when the solute atoms are very small in comparison with solvent atoms, and solute atoms are found in the vacant positions between solvent atoms. సో ఇక్కడ చూడండి, సాల్వెంట్ యాటమ్స్ అనేవి ఇక్కడ పెద్దగా ఉంటాయి, సొల్యూట్ యాటమ్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. సో ఈ చిన్నగా ఉన్న సొల్యూట్ యాటమ్స్ కార్నర్స్లోన ఎక్కడ చిన్న గ్యాప్స్ ఉంటే ఆ గ్యాప్స్లో ఉండిపోతాయి. ఓకే, సాల్వెంట్ తాలూకా ప్లేస్ని ఆక్యుపై చేయవు. సాల్వెంట్కి యాటమ్స్కి మధ్యలో ఉండే గ్యాప్లోన ఇవి రీప్లేస్ అవుతాయి అన్నమాట. ఓకే, పైన ఏంటంటే ఒక సొల్యూట్ ప్లేస్లోకి ఇంకో సాల్వెంట్ సబ్స్టిట్యూట్ అవుతాయి. ఈ ఇంటర్స్టీషియల్ ఏంటంటే గ్యాప్స్ ఉన్న ప్లేస్లోనే ఫిల్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే సాల్వెంట్ యాటమ్ కన్నా సొల్యూట్ యాటమ్ చాలా చిన్నదై ఉండాలి, అప్పుడు ఆ గ్యాప్లో అది పడుతుంది అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ ఫెర్రస్ అండ్ కార్బన్ అనమాట. సో ఇక్కడ ఫెర్రస్ కన్నా కార్బన్ కంటెంట్ అనేది, కార్బన్ యాటమ్ సైజ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. సో ఈ చిన్న చిన్న స్పేసెస్లో అది ఎమర్జ్ అయిపోయి ఇంటర్స్టీషియల్ అయిపోతాయి. క్లాసిఫై ద ప్లెయిన్ కార్బన్ స్టీల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కార్బన్ ఎగ్జిస్టెన్స్. సో టైప్స్ ఆఫ్ ప్లెయిన్ కార్బన్ స్టీల్ అడిగాడు అనమాట, అంటే కార్బన్ కంటెంట్ తగ్గట్టుగా. సో ఇందులో మనకి 4 టైప్స్ ఉంటాయి. లో కార్బన్ స్టీల్ అన్న మైల్డ్ స్టీల్ అన్న ఒకటే. నెక్స్ట్ మీడియం కార్బన్ స్టీల్, నెక్స్ట్ హై కార్బన్ స్టీల్, నెక్స్ట్ టూల్ స్టీల్. లిస్ట్ డిఫరెంట్ మెథడ్స్ ఫర్ కాంపాక్టింగ్ ద మెటల్ పౌడర్. సో ఇక్కడ కాంపాక్టింగ్ మెథడ్స్ అనేవి అడిగాడు. సో ఇక్కడ కాంపాక్టింగ్ మెథడ్స్ అంటే మెటల్ పౌడర్ నుంచి ఇంకో షేప్, మనకు కావాల్సిన ఒక ఆబ్జెక్ట్ ఏదైనా తయారు చేసే ప్రాసెస్ అనమాట. ఓకే, మెటల్ పౌడర్ మేకింగ్ వేరు, మెటల్ కాంపాక్టింగ్ వేరు. మెటల్ కాంపాక్టింగ్ అంటే పౌడర్ని యూజ్ చేసుకొని మనం ఒక కాంపోనెంట్ ఏదో తయారు చేయడం కాంపాక్టింగ్ అంటే. సో మెటల్ పౌడర్ మేకింగ్ అంటే డైరెక్ట్గా మెటల్ పౌడర్ని తయారు చేయడం. సో అది గుర్తుపెట్టుకోండి, ఈ రెండింటి దగ్గర కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఇది కాంపాక్టింగ్ మెథడ్స్ అడిగాడు. సో చూడండి, ప్రెస్సింగ్, సెంట్రిఫ్యూగల్ కాంపాక్టింగ్, స్లిప్ కాస్టింగ్, ఎక్స్ట్రూడింగ్, గ్రావిటీ సెంటరింగ్, రోలింగ్, ఐసోస్టాటిక్ మౌల్డింగ్, ఎక్స్ప్లోజివ్ కాంపాక్టింగ్. సో ఈ 8 మెథడ్స్లో మనం మెటల్ పౌడర్ యూజ్ చేసుకొని ఒక సెర్టైన్ ఆబ్జెక్ట్ అనేది తయారు చేస్తాం అనమాట. వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ కోక్ ఇన్ ఐరన్ అండ్ స్టీల్ మేకింగ్. సో మనం ఐరన్ తయారు చేసేటప్పుడు, స్టీల్ తయారు చేసేటప్పుడు కోక్ని బాగా ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట. సో దాని ఫంక్షన్స్ ఏంటి అని అడిగాడు వీడు. సో ఆన్సర్ చూడండి, కోక్ జనరేట్స్ హై లెవెల్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ ఫర్ కెమికల్ రియాక్షన్స్ ఇన్ ఐరన్ ఆర్ స్టీల్ మేకింగ్. కోక్ అంటే మనకి బొగ్గు అనమాట, కోల్. సో ఇక్కడ మనకి ఈ కోక్ అనేది హై టెంపరేచర్ని జనరేట్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్, టు ప్రొడ్యూస్ కార్బన్ మోనాక్సైడ్ ఫ్రమ్ కార్బన్ బై రిడ్యూసింగ్ ఐరన్ ఆక్సైడ్ టు ఐరన్. సో ఈ కెమికల్ రియాక్షన్స్లో కూడా ఈ కోక్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు కార్బన్ మోనాక్సైడ్ని ప్రొడ్యూస్ చేయడానికి కార్బన్ నుంచి, అది బై రెడ్యూసింగ్ ఐరన్ ఆక్సైడ్ టు ఐరన్ ఆక్సైడ్ నుంచి ఐరన్గా రెడ్యూస్ చేస్తూ మనకు కార్బన్ మోనాక్సైడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. నెక్స్ట్, ఇట్ సపోర్ట్స్ ద చార్జ్ కమింగ్ ఓవర్ ఇట్. నెక్స్ట్ అలాగే ఇప్పుడు మనం ఫర్నస్లోన చార్జ్ అనేది ఇన్పుట్ ఇచ్చేటప్పుడు, అదే మెటీరియల్ అనేది వేసేటప్పుడు, చార్జ్ అంటే మెటీరియల్ అనమాట, దేన్నైతే మనం కరిగిస్తామో ఆ మెటీరియల్.
సో ఆ మెటీరియల్ వేసేటప్పుడు మనకి బేస్లో ఈ కోక్ అనేది ఉంటుంది, ఇది సపోర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ కెమికల్ బై ప్రోడక్ట్స్ ఆఫ్ కోక్ ఆర్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ప్లాస్టిక్స్ అండ్ కెమికల్ కాంపోనెంట్స్. సో దీని నుంచి ప్రొడ్యూస్ అయిన బై ప్రోడక్ట్స్ మనం ప్లాస్టిక్స్ అలాగే కెమికల్ కాంపౌండ్స్ మేకింగ్లో యూజ్ చేస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.